మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు జరిగిన దైవ కార్యక్రమం మీ తోడైనారు. ఇప్పుడు నీ దాసుడిగా ఇక్కడ నిలబడుతున్నాను ప్రభా. నిలబడితే నేనైనా మాట్లాడే దేవుడు మీరే కనుక ఆత్మస్వరూపుడిగా ఉండి అందించండి వర్తమానము. వినగల బుద్ధి గ్రహశల ఆత్మని పిల్లగిసి చిన్నవారు పెద్దవారందరికీ కూడా పరిపూర్ణమైన కృపను తోడుగుంచి విన్న వాక్యం ద్వారా ప్రతి బిడ్డ ఆత్మీయంగా బలపడే శక్తిని అర్థం చేసుకుని జ్ఞానాన్ని దైత్యమని మా మంచి బోధకుడిని యేసునామమున పరమ తండ్రి. దేవుడికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పాలి, దేవునికి మహిమ కలుగాక. మహిమ ఘనత దేవునికే సెలుగాక. దేవుని కృపా సమాధానం సదాకాలం మీకు తోడేనుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చుని కనుక చిన్నవారు పెద్దవారందరూ కూడా దేవుని యొక్క గ్రంథమును చేతపట్టుకుని వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా దేవుడి మాటలు మనం ఆలకించాలి. పరిశుద్ధమైన దేవుని గ్రంథంలోంచి దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపన చేయించు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలండి. చదువుబడిన దేవుని యొక్క వాక్యములో ఈనాడు ప్రపంచంలో వేల సంఖ్యల్లో లక్షల సంఖ్యల్లో కూడా సంఘాలు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగాక. చదవబడిన దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే దశలోనిక సంఘం గురించి రాయబడిన మాట ఏమిటంటే, దైవజనుడైన పౌలు గారు తిమోతియు అలాగే చక్కగా ఆ సంఘాన్ని చూసి చాలా ఆనందపడుతున్నారు. సంఘాన్ని చూసి చాలా ఆనందపడుతున్నారటండి. దేవుడికి ఎల్లప్పుడూ కూడా ఆ సంఘం నిమిత్తం వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారటండి. ప్రియమైన దేవుడు జాతీయవలసింది ఎంతగో సంఘాన్ని చూసి దైవజనుడైన పౌలు గారు ఆనందపడుస్తూ సంఘాన్ని ఆ రీతిలో దేవుడు సిద్ధపరిచిన విధానం పెట్టి వాళ్ళ ప్రయాస వ్యర్థం కాలేదని ఎల్లప్పుడూ దేవుడికి ఏం చేస్తున్నారంటే అండి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. దేవుడి మహిమ కలుగాక. అయితే ఆ సంఘాన్ని చూసి మెచ్చుకుంటానికి కారణం ఏమిటంటే జాగ్రత్త నుండి అందరూ దేంతో నిండి ఉన్నట్టు విశ్వాసముతోటి. చెప్పండి. ప్రియమైన దేవులారా, ముందర విశ్వాసం లేకుండా ఎవరికి ఇష్టలు కాలేము? దేవునికి ఇష్టలు కాలేము. విశ్వాసం అన్న మాటకి దేవుడు చెప్పింది ప్రతి మాట నమ్ముతమి, దేవుడు చెప్పినట్టు చేత్తమి. దేవుడి మహిమ కలుగాక. జాతరసండి. అయితే వారు మొట్టమొదటిగా విశ్వాసముతో కూడున్నారంట. దేవుడి మహిమ కలుగాక. విశ్వాసులు ఎప్పుడు కూడా శ్రేయోని కొండ వల్ల స్థిరముగా ఉంటారు. విశ్వాసం ఎప్పుడైతే ఉందో విజయం కూడా విశ్వాసము మనసులో ఎప్పుడైతే ఇవ్వడిందో విజయము కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్త వహించండి. అందరూ కూడా చిన్నవారు పెద్దవారు అందరూ కూడా నట్టండి ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నట్టండి దేవుడి చిత్తాన్ని బట్టి విశ్వాసముతో ఉన్నారంట. అందరూ కూడా దేవుడి స్తోత్రం. విశ్వాసికి అన్నీ అర్థమవుతాయి. చెప్పండి. విశ్వాసికి
విశ్వాసంతో కూడిన వారికి అన్ని అర్థమవుతాయి, సందేశాలు ఉండవు. ఎందుకంటే దేవుడు బయలుపరిచినప్పుడు ఇది దేవుడు బయలుపరిచారు కనుక అది ఖచ్చితంగా నెరవేరుతుందన్న దూఢ విశ్వాసం అల్ల ఉండిపోతుంది. తర్వాత మనం చూస్తే విశ్వాసంతో పాటు వాళ్ళటండి ప్రేమతో కూడిన ప్రయాస. దేవుడు సూత్రం ఏం ప్రయాస అంటండి? ప్రియమైన చెప్పారు, ప్రయాస అంటే మనకు మనం పడే ప్రయాస మాత్రము కాదు. మనకు మనం పడే ప్రయాస, బతుకుతాను పడే ప్రయాస అది వేరు. దేవుళ్ళో పడే ప్రయాస వేరు. దేవుడికి మేము కలుగాక. ఇప్పుడు దేవుళ్ళ వాళ్ళు ఎవరు ఏ పని చేసినా ప్రేమతో చెప్పాలి, అందరు చెప్పాలి. ఏ విధంగా అంటే ప్రేమతో అంట. దేవుడి సూత్రం. ప్రేమ ఏం చేస్తుందంటే దరికి చేరుతుంది. ప్రేమ ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటే జాలి పడుతుంది. ప్రేమ దగ్గర లక్షణం అంటే కనికర పడుతుంది. ఇది ఏ ప్రేమ అంటే క్రీస్తులో ఉన్న ప్రేమ అంటండి. దేవుడి మహిమ కలుగాక. జాతి మీద గమనించిన ఒకటి విశ్వాసం వాళ్ళలో ఉంది. రెండు దేవుడి చిత్తంలో పిలుపులారా ఎంత భారమైన పని నేను, ఎంత కష్టమైన పని నేను అది కష్టమని అనుకోకుండా ప్రేమతో సాగుతున్నారట. ఎలాగా? ప్రేమతో కొనసాగుతున్నారటండి. ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రభు యొక్క ప్రేమ లేకపోతే మన బద్దె కూడా వ్యర్థమే అన్నారు పౌలు గారు. దేవుడి మహిమ కలుగాక. అందరూ అంటలేదు, దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీద గమనిస్తుండండి. ప్రియమైన చెప్పారా, మూడోదిగా మనం చూస్తే వాళ్ళు ఓర్పు అంట. చెప్పండి, దేని విషయంలో ఓర్పు? కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా అన్ని విషయాలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఓర్చుకుంటున్నారట. ఓర్పు ఉందంట. దేవుడి మహిమ కలుగాక. జాతీయండి. ఓర్పున్న కాడ ఓటం ఉండదు. మాట్లాడాలి, అందరూ అనాలి. ఓర్పున్న కాడ ఓర్పు ఉన్న కాడ ఓటం ఉండదంటే, ఓడిపోతామని ఉండదంట. దేవుడి సూత్రం. అప్పుడు పాట పాడతారు కదండి, నీ నోడిపోనయ్యా నీ ఉండగా నీ కుంగిపోనయ్యా, పడలి నీ ఓడిపోనయ్యా. నీ నిలిచిన చోటని మనసారా నవ్వెదా, దేవుడికి మహిమ కలుగాక. రెండు చేతులు ఉన్నాయి కదా, పైకెత్తి దేవుడి సూత్రం చెప్తాం. దేవుడి సూత్రం. ఎంత పైకెత్తారో అంత విజయం దేవుడు మీకు ఇచ్చును గాక. ఇప్పుడు అన్ని చేతులు వేసుకొని చెప్పండి, విశ్వాసమున్న మాట్లాడకండి. విశ్వాసమున్న కూడా విజయం ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? విజయం ఉంటుంది. ప్రేమ ఉన్న కాడ ఐక్యత ఉంటుంది. చెప్పండి, ప్రేమ ఉన్న కాడ ఐక్యత ఉంటుంది. ఓర్పు అంటే చెప్పండి, ఓర్పు. జాగ్రత్త. ఓర్పు అంటే జాగ్రత్త. ఓర్పు ఎప్పుడంటే నిందలు వచ్చినా, శోధనలు వచ్చినా, అపజయం ఏంటి జాగ్రత్త, కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా అన్నిటి నుంచి ఓర్చుకున్నవాడే ఏంటి ఓర్పు. జాగ్రత్త. ఓర్పు ఉన్న కాడ ఓటం అనేది ఉండదట అండి. ఓర్పు ఉన్న కాడ జయం పొందుతారంట అండి వారు కూడాను. దేవుడి మహిమ కలుగాక. ఇప్పుడు సంఘాల్లో ఆగండి, ఆ దశలోని సంఘములో ఆ ఉన్న ఆ లక్షణాలు చూసి దైవజనుడు ఎంత ఆనందపడుతూ ఉన్నాడు. దేవుడి సూత్రం. ఏం పడుతున్నాడు? అమ్మ ఆవిడ ఏంటి భోజనం చేసిన దేవుడి సూత్రం. ఇలా తీసేయండి.
తీసేయాలి. ముసుకేసుకోమ్మా, అమ్మకు వేసి పెట్టండి వాడికి. దేవునికి మహిమ కలుగాక. జాతిని గమనించండి ప్రియమైన దేవులారా, ఆ సంఘము చెప్పబడిన ప్రతి మాట అర్థం చేసుకుని దాన్ని అనుసరించేవారు నడుస్తున్నారట. జాతి వేసండి. మనకి వెళ్ళాక రోజు పౌలు గారు ఉంటే అవకాశం ఉందా? అంతమాను వండి బోధిస్తానికి అవకాశం ఉందా అంటే అర్థం ఏంటంటే అయినా ఈ జాలు ఇక్కడ సంఘం కట్టి కొందరికి అప్పచెప్తే మరి ఇంకొక చోటకి వెళ్ళిపోయేవారు, మళ్ళీ పత్రికలు రాసి పంపేవారు. సంఘం ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, బిడ్డలు ఎలా ఉన్నారు, ఆత్మజీవితం ఎలా ఉన్నారని పత్రికలు రాసి. జాతి అర్థం ఏంటంటే వారు జాతి మీద గమనించండి, చెప్పబడిన ప్రతి మాట కూడా అంటే వాక్యానుసారంగా వాళ్ళు స్థిరపడ్డారు. దేవుడి స్తోత్రం. ఏం పడ్డారు? స్థిరపడ్డారు. జాతి మీద గమనించండి, విశ్వాసముతో ఉన్నారు కనుక తదుపరి వాళ్ళు ఏది పడినా ప్రభునందు ఏమి చేసినా, ఏ పని చేసినా, ప్రభులో సేవలు ఏది ఉపయోగపడిన వారు ప్రేమతో, చెప్పండి, ప్రేమతో ప్రయాసపడవరట. దేవుడి స్తోత్రం. దేవుడి నా పని అప్పచెప్పారు, ఇది నా పని, దేవుడు నాకు ఇచ్చిన స్థలంతో, దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అని చెప్పేసి దేవుడిచ్చిన తలంతో నేను వండి నిలబెట్టుకోవాలి, ఈ పనిని నేను దేవుడిలో చేయాలని చెప్పేసి వారు ప్రేమతో చేసేవారట. ఎలాగా? ప్రేమతో. దేవుడి మహిమ కలుగాక. తర్వాత జాతి వేసండి, అన్నిటికంటే ఏది ముఖ్యమంటే ఓర్పు. చెప్పండి. ఓర్పు లేని వాళ్ళకని ఓటుకుండకి తేడా ఏమి అర్థమైందండి? ఓటుకుండకని మాట్లాడాలి, ఓర్పు లేని వారికని ఓటుకుండకి తేడా లేదంట. దేవుడు స్తోత్రం. ఓటుకుండ జాతి వేసిన దాని సౌండ్ ఏరియాగా ఉంటుంది, అవునే కదా? ఇవి ఓర్పు లేని వారు ఏం చేస్తారంటే ఓ మాట అంటారు, సోదరత్వంగా నా పని అయిపోయింది అనుకుంటారు, ఇంక అన్నిట్లో కూడా ఏం చేస్తారు, కుంగిపోతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. జాతి మీద గమనించండి, దేవుడి పిల్లలమైన మనము ఓర్పు లేకపోతే ఓటుకుండతో సమానమన్నారు. ఓటుకుండకి విలువందా? ఓటుకుండకు ఉపయోగపడదా? ఉపయోగపడదు. దేవుడి మహిమ కలుగాక. పూర్వము పెద్ద వారు జాగ్రత్త మీకు గమనించండి, అప్పుడు మట్టి కుండలో నీళ్ళను పాత్రలు వాడవారు కనుక కుండ కొనేటప్పుడు ఏం చేసేవారు వాళ్ళు? అమ్మా మీకు అర్థం అవ్వదులే. ఇప్పుడు దేవుడి స్తోత్రం. పెద్దవారు కుండను కొన్నప్పుడు ఏం చేసేవారని, మట్టి కుండ కొన్నప్పుడు చుట్టూరు ముట్టేవారు. దేవుడి స్తోత్రం. ఎందుకు ముట్టేవారంటే గట్టిగా ఉన్న మూత ఏరు, గుల్లగా ఉన్న మూత ఇయ్యరు. గుల్ల మూత వచ్చిందనుకో ఇది అంత బలమైంది కాదు, ఇది ఓటుకుండాని పక్కనెట్టేసేవారు. కుండ తీసుకుని చుట్టూరు ముట్టుకునేవారు ఇలా చేతితోటే. దేవుడి స్తోత్రం. ఎక్కడ గుల్ల మూత వస్తే ఈ కుండలో ఏముంది, బలము లేదు అని దాన్ని పక్కన పెట్టేవారు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త వేసండి, ఎంతో పక్కన పెట్టేటి అది ఓటుకుండాను రేకుండా పనికి ఉపయోగపడదని. దేవుడి స్తోత్రం. ఓర్పు లేకపోతే మనకి ఎవరు ఉపయోగపడము? దేవునికి ఉపయోగపడము. ఆ సంఘంలో ఏముంది? విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, ఓర్పు ఉంది. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి, ఈ లక్షణాలన్నీ కూడా ఆ దైవజనుని చూస్తున్నప్పుడు, ప్రభువా ఎంత విలువైన సంఘాన్ని ఇచ్చావు, బిడ్డలందరికీ కూడా నీ మాట పాడుతున్నారు, వాక్యానికి లోబడి ఉన్నారని చెప్పేసి ఆ పౌలు గారు ఆ దైవజనుని వేసింటే దేవుడి దగ్గర మోకరించి సంఘం నిమిత్తం ఏం చేస్తాడంట, ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ అంటే చెప్పండి, అలాగ ఇంకా వర్ధలాలి ప్రభు అని దేవుడికి ఏం చేస్తాడంట, ప్రార్థన చేస్తుండట. దేవుడి స్తోత్రం. నిజమే ప్రియమైన పిల్లలారా, దైవజనుడికి ఎప్పుడు ఆనందం అంటే, దైవజనుడికి ఎప్పుడు సంతోషం అంటే, సంఘములో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా దైవ చిత్తాన్ని పోలి నడుచుకున్నప్పుడు ఆ విశ్వాసం చూద్దులోకి ఎంతో
ఆనందం వస్తుంది. దేవుడు మహిమకులుగాక. ఎందుకంటే ప్రభుకు హృదయంలో చోడిచ్చే గనుక, వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకున్నా గనుక, నీ జీవితంలో, నీ ప్రవర్తనలో, నీ యొక్క ప్రేమలో, నీ యొక్క విశ్వాసములో అన్ని దైవ సంబంధమైన పోలికలు కనపడుతున్నాయి కనుక చూసేవారికి ఆనందమే, దేవుడికి ఆనందమే. చెప్పండి, దైవజనుడికి ఆనందమే. అంతా చెప్పండి. బాబు ఇలా మానేండ్రా, ఏంటి ఏదో ప్లేస్లెట్ పడిపోయినలాగా బొత్తిగా ఇలాగా ఆ గుణాలు మానేయండి. దేవుడి స్తోత్రం. ఎంత అలా చదువుతున్నారా? ప్రియమైన దేవుడు జాగ్రత్తగా గమనించండి. దేవుడి పిల్లలమైన మనము ఆ సంఘాన్ని శుద్ధులేకంటండి వినండి, దేవుడికి ఆనందమే, బయట వారికి చూస్తున్న వారికి ఆనందం ఏంటండి. తదుపరి వస్తే దైవజనుడు కూడా ఆనందమేనంట. దేవుడు మహిమకులుగాక. ఈ రోజున సంఘమా, ఆ సంఘంలో ఆ లక్షణాలు ఉంటే ఆ సంఘాన్ని పోలి మనము కూడా చెప్పలే. ఆ సంఘాన్ని పోలి మనం ఉండాలి. ఆ సంఘంలో మనం కూడా జాగ్రత్త మీకు గమనించండి. ఏంటి నడుచుకునే పద్ధతిలో మనం కూడా ఏం చేయాలంటే దాన్ని ఫాలో అవ్వాలి. దేవుడికి మహిమకులుగాక. ఇంకా కింద చదవండి. యాలయనగా చెప్పండి, యాలయనగా దేవుని వలన ప్రేమింపబడిన, దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఇక్కడ ప్రభు చేత యాలయనగా దేవుని చేత పేరేండి ప్రేమించబడిన సహోదరులారా, మీ ఏర్పాటు చెప్పండి. వాళ్ళు చక్కగా ఈ ఏర్పాట్లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళలోని ప్రేమ ఉంది. ఈ ప్రేమ జతనించండి, దేవుని వల్ల ప్రేమించబడిన వారు అన్న దేవుడి స్తోత్రం. చెప్పండి, ఎవరి వల్ల అంటే అర్థం ఏంటంటే యేసయ్యకి ఏ ప్రేమ ఉందో చెప్పాలి. యేసయ్యకి ఏ ప్రేమ ఉందో, యేసయ్యకి ఎంత సహనం ఉందో, యేసయ్యలో ఉన్న గుణాలన్నీ కూడా ఎవరిలోకి వస్తున్నాయి అమ్మా? సంఘములో ఉన్న ప్రతి వతికి వస్తున్నాయి. దేవుడి స్తోత్రం. నిజమే జాతనండి. ఇప్పుడు ప్రభు ఏ ప్రేమ కలిగి ఉన్నారో వాళ్ళు కూడా చెప్పండి, వారు కూడా అదే ప్రేమ కలిగి ఉన్నారట. దేవుడి మహిమ కలుగాక. అయితే మనం పాట పాడతామండి. దేవుని ప్రేమ విధిగో కేవలం నమ్ముకున్నా పరలోక జీవందు మన కాంబిను, పరలోక జీవందు మన కాంబిను. దేవుని ప్రేమ విధిగో జనులారా, కేవలము నమ్ముకునినా పరలోక జీవందు, పరలోక జీవందు మన కాంబిను. దేవునికి మహిమ కలుగాక. దేవుని ప్రేమ ఇదిగో జనులరంటే ఆయన ప్రేమకి ఏండి జతనించండి ఎవరు అంచనా కూడా వేయలేం. దేవుడు మహిమ కలుగాక. ఆయన ప్రేమకి హద్దులు లేవని, ఆయన ప్రేమకి కొలతలు లేవని, ఆయన ప్రేమ ఎంత లోతు గ్రహించలేవని భక్తులైన వారు చెప్పినట్లుగా ఆయన ప్రేమ పూర్తిగా ఎవరు కూడా అంచనా వేయలేము. అంతులేని ప్రేమ చెప్పండి, అంతులేని ప్రేమ. ఈనాడు మన అందరము కూడా ఇక్కడ చేరి ఉండేమంటే ఎవరి ప్రేమను బట్టి? దేవుడు మన అందరినీ ప్రేమించాడు కనుక ప్రేమ ఇక్కడ చేర్చుకొచ్చింది మనకు. దేవుడి స్తోత్రం. లేకపోతే గతంలో మనం దేవుని ప్రేమించిన వారుమా చెప్పాలి మీరు.
గతంలో మనం దేవుని ప్రేమించిన వారము కాదు. మనం దేవుని ప్రేమించకుండానే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇర్మియా గ్రంథంలో ఉంటుందన్నమాట. 31వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31:3 చదువుకుందాము. చాలా కాలము క్రిందట. ఏ కాలము అమ్మ? ఏ కాలము? చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో. ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక ఎడవక నీ ఎడల కృప చూపుచున్నాను. నీ ఎడల నేను కృప చూపుతూ ఉన్నాను. దేవుడికి మహిమ కలుగాక. ఏ కాలం కిందమ్మా? అయ్యా, ఏ కాలము? చాలా కాలం కిందట ఎవరు ప్రేమించారంట? మనమైతే ఈ కాలంలో ప్రేమిస్తున్నాం, కానీ దేవుడు మనల్ని చాలా కాలం కిందటే ప్రేమించాడటండి. జాతేసండి ఎడవక. చెప్పండి, ఎడవక నీ ఎడల కృప చూపుతున్నానని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ఆ ప్రేమే ఈ రోజున ఆయన రెక్కల కిందకి చేర్చింది. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్తగా వేసండి. ఆ ప్రేమ ఇప్పుడు ఎవరు పొందుకున్నారు? దశలోకలో ఉన్న సంఘము పొందుకున్నారు అనమాట అండి. దేవుడు మహిమకుల యొక్క దేవుడి చేత ప్రేమించబడిన సహోదరులారు అన్నాడు. దేవుడి మహిమకులుగాక. ఏమండి, అయితే మానవులు గనుక మన ప్రేమలో ఏమండి తప్పిదీకులు ఉంటాయి. ఏముంటాయి? జాగ్రత్త వేసండి. ఇది ప్రభు అన్నాడు ఎడవక. చెప్పండి, ఆయన ప్రేమ ఎడవక నడిపిస్తుందంటండి. దేవుడి మహిమకులుగాక. మన పాఠ పుస్తకంలో 107లో పాట ఉంటుంది చూడండి. ఆ ప్రేమకు ఉన్న గొప్ప లక్షణానికి నేనంటే నీకెందుకు ప్రేమ, ఓ యేసయ్యా నన్ను విడిసిపోవెందుకు, కష్టాలలో నష్టాలలో వ్యాధులలో కన్నీళ్ళల్లో వడగండల్లో వేదనలో శోధనలో నా ప్రాణమైన నీవో, ప్రాణమా నా ప్రాణమా నిన్ను మరచిపోయినా, నిన్ను విడిసి వెళ్ళినా నన్ను వీడిపోలేవు, నిన్ను మరచిపోయినా నిన్ను విడిసి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, యేసయ్యా ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమ ముట్టి తాళలేను నీ ప్రేమను, నా ప్రేమ ముట్టి తాళలేను నీ ప్రేమను, నా ప్రాణమైన నీవో.
ప్రార్థించకపోయినా మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై పడలి, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ ఫలమో దము నా ప్రేమ ముత్తి, తాళలేను నీ ప్రేమను. ఏ ఫలమో నా ప్రేమ ముత్తి, తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైనావు నీవో, ప్రాణమా నా ప్రాణమా. దేవునికి మహిమ కలుగాక. ఈరోజున జాతరసండి దేవుడు చెప్తున్నాడు, చాలా కాలం కిందట నిన్ను ప్రేమించాను. ఏమండి, ఎడవక చెప్పండి, ఎడవక నా కృప చూపుతున్నానన్నాడు. ఈరోజు జాతరసండి మనందరము కూడా పుట్టునిగాంచి దేవుని ప్రేమించిన బిడ్డలమా కాదు, పుట్టునిగాంచి దేవుడు ప్రేమ ఎరుగుని బిడ్డలమా కాదు. అయితే గమనించండి, మనము ఇంకా దేవుడి ప్రేమ తెలియనప్పుడే దేవుడి ప్రేమ మన మీద ఉన్నది. అంతే ప్రభుత్వుడు చాలా కాలం కిందట నేను ప్రేమించను, ఆ ప్రేమే నిన్ను ఇక్కడికి చేర్చింది. దేవుడు స్తోత్రం. ఆ ప్రేమే నిన్ను నిత్యరాజ్యానికి కూడా తీసుకెళుతుంది. ఇప్పుడు ఆ బిడ్డల దగ్గర ఏముందంట? ఎవరి ప్రేమ? అమ్మ చెప్పండి, ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుడు స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ప్రభువు నన్ను ఎలా ప్రేమించాడో చెప్పండి, ప్రభువు నన్ను ఎలా ప్రేమించాడో నేను కూడా ఇతరులని అలాగే ప్రేమించాలన్న ఒక తీర్మానం వాళ్ళలో ఉంది. దేవుడు స్తోత్రం. చెప్పండి, ఒక తీర్మానము వారిలో ఉంది. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి, దేవుడి పిల్లలైన మనము ఒక్కొక్కసారి దేవుని నడిచిపోయినాను, ఒక్కొక్కసారి దేవుని మర్చిపోయినాను, ఒక్కొక్కసారి దేవుడి ప్రార్థన చేయకపోయినా కానీ జాగ్రత్త, ఆయన ప్రేమే మనల్ని నడిపిస్తుంది అన్నారు. దేవుడు మేము కలుగాక. ఉదాహరణకి అండి, పేతురు గారిని ప్రభు అడిగారు, అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాడు. అయితే గమనించండి, జరగబోయే సందర్భాలు ఏం జరుగుతాయి ముందరే పేతురు గారికి ముందర చెప్పారు. ఏమండి, నన్ను విడిచిపెట్టే రోజు వస్తుంది అండి, నేను ఎవరైనా చెప్పే రోజు కూడా వస్తుంది. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభా ఎవరు ఎలాగన్నా నేను మాత్రం అలాగా అనును అన్నాడు. దేవుడు స్తోత్రం. సమయం రానే వచ్చింది. చెప్పండి, సమయం రానే వచ్చింది. ప్రభుని పట్టుకున్నారు, తీర్పులోని తీసుకెళ్తున్నారు. జాతరసండి ఆయన నానా బాధలు పెడుతూ ఉన్నారు. ఈలోగా జాతరసండి ప్రభుకి ఏం జరుగుతుందని చెప్పేసి శిష్యులు ఎంబడిస్తున్నారు, పేతురు గారు ఎంబడిస్తూనే ఉన్నారు. ఈలోగా జాగ్రత్తడి ఒక చిన్న పాప వచ్చి పేతురు గారిని పలకరిస్తుంది, నువ్వు వేస్తూ ఉన్నవాడివే కదా. దేవుడు స్తోత్రం. నువ్వు వేస్తూ అమ్మా, నేను ఆయనతో చెప్పు, నేను ఆయనతో నువ్వు అంటున్నది నాకు ఏంటో తెలియదు అన్నాడు. దేవుడు స్తోత్రం. అలా ఎన్ని మార్లు? 3 మార్లు అన్నారు. 3 మార్లు అంటే జాగ్రత్త గమనించండి, 3వ తరపు అలుగులోకి ఎవరు కోతారు అమ్మా? అర్థం ఏంటి తెలుసా? ఆయన పట్టుకునే టైం ఆయన తెలుసు, అర్ధరాత్రి వేళ అనేక తీర్పులు తీర్చే టైం తెలుసు ఆయనకి. ఏమండి, ఆ తీర్పులు తీసేసరికి టైం ఎంత అవుతుందో తెలుసు, ఆ టయానికి కోడి కోద్దనే సంగతి కూడా తెలుసు. ఇప్పుడు జాగ్రత్త చెప్పండి, కోడి నమ్మకమైందా మనం నమ్మకం వాళ్ళమా? చెప్పాలి, ఎలా నమ్మకమైంది? అది టైం తప్పకుండా కోతుంది. దేవుడు స్తోత్రం. కోడికి వాచి ఉందా?
ఫోన్ ఉందా? సెల్ ఫోన్ చూస్తుంటాకి గడియారం ఉందా? మాట్లాడే ఏమి లేకపోయినా దాని టైం తప్పకుండా కూసి అనుభవం ఎవరికి ఉంది? సరిగ్గా 3వ తెర బొంకుతులోకి జాగ్రత్తగా గమనించండి. వెంటనే ఏం కూసింది? కోడి కుయ్యగానే వెంటనే ఏమొచ్చింది? గ్రహింపు వచ్చింది. ప్రభు అంటండి అంత బాధలో ఉండి పేతురుకి ఇలా చూసాడటండి. కోపంతో వచ్చామా? చెప్పండి, కోపంతో వచ్చామా? కోపంతో అయితే కొల్లారు చేయాలి. చెప్పాలి మీరు. మిమ్మల్ని ఇంతగా ప్రేమించి ఎంతవరకు నడిపెత్తి ఇవ్వాలని ఎరగనంటావా? ఇవాళతో నీకు నాకు తెగిపోయింది అంటావు ఏంటి? దేవునికి మహిమగలుగా. అయితే ఆయన జాలి మనసుతో, చెప్పండి, జాలి గల మనసుతో చూసాడంటే ఎవరింకా ఆ జాలి గల ప్రేమ చూపు ఏం చేస్తుందో తెలుసా? ప్రభువుని పేతురు గారు చూడగానే కళ్ళంట నీరు తీపుని అంట. దేవుడు చూస్తాం పశ్చాత్తాపడి ఏడ్చాడట. ఏం పడి? పశ్చాత్తాపడి ఏడ్చాడట. అంటే పేతురు గారు ఎన్ని తెరలు పడిపోయినా మళ్ళీ నిలబెట్టగలిగిన వాడు ఆయన. ఎన్ని తెరలు తప్పిపోయినా మళ్ళీ శిశువులు ఏమైనా మళ్ళీ నిలబెట్టిన వాడు ఆయన. మరి అది ప్రేమ కాదా? చెప్పాలి మీరు. తప్పిపోయిన వదిలేస్తే గతి ఏంటి మనకి? దేవుడికి మహిమ కలుగాక. ఎడవకుండా కృప చూపుతున్నాను. నా ప్రేమ ఇడిసిపోయేది మాత్రము కాదు. దేవుడి ప్రేమ ఇడిసిపోయేది కాదు కనుక మన ప్రేమ కూడా ఇడిసిపోయే ప్రేమలాగా ఉండకూడదు. దేవుడు మనం ఎలా ప్రేమిస్తున్నాడు, మనం కూడా దేవుడిని అలా ప్రేమించాలి. ఆ ప్రేమ నీలో కనపడాలి. చెప్పండి, ఆ ప్రేమ నీలో కనపడాలి. దేవుడి మహిమ కలుగాక. దశలోని సంఘములో వారికి దేవుడి చేత ప్రేరేపించబడిన వారులారా అన్న మాటకి ఆ ప్రేమ వాళ్ళు కన్నపడ్డది. ఏం చేసిన వాళ్ళు ప్రేమతో ప్రయాసపడుతున్నట్టు. దేంతో? దేవుని మహిమ కలుగాక. జాగ్రత్త మీరు గమనించండి. దేవుని పిల్లలమైన మనకు కూడాను ఆ సంఘాన్ని చూసి దేవుడు ఆనందపడుతున్నాడు, దేవుడు సంతోషపడుతున్నాడు, దైవజనుడు సంతోషపడుతున్నాడు. ఈరోజు జాగ్రత్త మీరు గమనించండి. ఆ సంఘాన్ని పోలి మనము కూడా నడవాలి. కింద చదవండి. పరిశుద్ధాత్మ వలన ఏ ఆనందము? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతోను గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి, అది చెప్పండి, వాక్యాన్ని అంగీకరించి మమ్ములను ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, ఓర్పు ఉంది. ఇప్పుడు వారికి పరిశుద్ధాత్మ ఉంది. చెప్పండి, మాట్లాడాలి. పరిశుద్ధాత్మతో కూడిన ఆనందం అంటూ చెప్పాలి. ఆనందాలు ఎన్నో రకాలు ఉంటాయి. చెప్తారా? కొన్ని ఆనందాలు సిటికలు మట్లా ఉంటాయి. డబ్బా అండి ఆ క్షణంలోనే ఆనందపడి మళ్ళీ దుఃఖమైపోతాయి. కానీ పరిశుద్ధ అమ్మగో నువ్వు పొద్దున్న చూస్తున్నావు, నన్ను మింగేసినంత లాగా ఆగలిస్తున్నావు. దేవుడు స్తోత్రం. ఈ పక్కన నువ్వు, ఆ పక్కన వరుణు. ఇలా పుట్టినరోజు కదా హ్యాపీగా ఉండరా. దేవుడు స్తోత్రం. దేవదాస గారు దేవదూతలని సెట్ కాదు. దేవుడు ఓర్చుకోండి. దేవునికి మహిమ కలుగాక. జాతి మీకు గమనించండి. ఇప్పుడు ఏ ఆనందం అంట వాళ్ళకి? పరిశుద్ధాత్మ ఆనందం అంట. దేవుడి స్తోత్రం. వెండి మనకు కొన్ని ఆనందాలు లోకంలో కనపడతాయి. ఈ పరిశుద్ధాత్మతో కూడిన ఆనందంతో ఈ ప్రపంచంలో ఏది కూడా సాటు కాదండి. దేవుడు మహిమ కలుగాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళకి కలిగి ఉన్నారు కనుక వాక్యాన్ని అంగీకరిస్తారట. చెప్పండి, దేవుడికి మహిమ కలుగాక. అంగీకరితం అంటే ఏంటి తెలుసా? వింటున్నారని కాదు, విని వాక్య ప్రకారంగా చెప్పాలి. విని వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నారట. దేవుడి మహిమ కలుగాక. అంగీకరితం అంటే అది. చెప్పండి, ఇంటి వేరు చెప్పాలి మీరు. చదువుతూ వేరు, ఇంటి వేరు, గ్రహించడం వేరు, నడుచడము వేరు. ఇప్పుడు వాళ్ళకి ఏ ఆనందం వచ్చింది? ఇవన్నీ కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్మ ఆనందం వచ్చింది. 1 విశ్వాసం, 2 ప్రేమ, 3
ఓర్పు. చెప్పండి 4, అమ్మా దేవుడి చేత ప్రేమించబడినవారు. 5 పరిశుద్ధాత్మతో ఆనందం. దేవుడి సూత్రం చెప్పండి. ఏ ఆనందము? పరిశుద్ధాత్మతో కూడిన ఆనందం అంట. వాక్యం అంగీకరించండి. చెప్పండి. వాక్యం అంగీకరించారంటే పూర్తిగా దేవుని అంగీకరించేట్టు లెక్క. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆది అందు ఏముంది? వాక్యం ఎవరైతుంది? వాక్యం ఏమైంది? దేవుని వాక్యం ఏంటి? దేవుడు అయినాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు ఏంటి? లోపం ఏమి లేదు సంఘంలో, అందరి దగ్గర ఏం లేదు చెప్పాలి. దశల సంఘంలో ఏ లోపం కూడా కనపలేదు. అందరూ కూడా చెప్పాలి. అందరూ కూడా జాతీయండి వాక్యాన్ని పోలి నడుచుకుంటున్నారంట. దేవుడి స్తోత్రం. ఈరోజున వాక్యం వింటున్న మనం కూడా గమనించండి. దేవుడి బిడ్డలమైన మనము ఆ పోలికలు వాళ్ళు ఎలా నిలబడ్డారో, ఎలా కలిగి ఉన్నారో అలాగే మనం కూడా కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుడి మహిమ కలుగాక ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. మనసు ఉంటే కనుక తప్పనిసరిగా దొరికేద్దాం మార్గం. దేవుడి స్తోత్రం. అర్థమైందా? నేను దేవులోకి రాకమునుపు కొన్ని ప్రాక్టీస్ చేసుకోండి. దేవుడి స్తోత్రం. సినిమాలు కూడా చూస్తామని అనబట్టండి. చూసేటప్పుడు చేస్తానండి ఎంటీ రామారావు కత్తి బయటింగ్ చేసేవాళ్ళగా ఎలాగా ఆ సినిమాలు చూస్తున్నప్పుడు ఏం చేస్తానంటే ఏంటంటే సినిమా గురించి చెప్తాను అంటే మీ ప్రాక్టీస్ గురించి చెప్తున్నాను. దేవుడి స్తోత్రం. నేను కూడా ఏం చేయాలి? కత్తి విద్దాము చేయాలని చెప్పేసి సైకిల్ అబ్బు ఉంటుంది కదా, అబ్బు. ఆ అబ్బుకి ఎంత ఏమండి కర్మకు చెక్కి ఆ అబ్బు తీసేసి దాన్ని అట్టుకొని పొలాన్ని ఎవరు చూడకుండా ఏం చేసేవాడిని? కత్తి బయటింగు చేస్తున్నాయి. అలాగే జాతి మీకు వేసండి అండ్ హీరోలు ప్రయత్నం చేసేటప్పుడు కూడా అలాగే అండి ఎవరికి చూడకుండా అలా ట్రైనింగ్ చేసుకునేవాడిని. దేవుడి స్తోత్రం. అంటే సినిమాలోకి వెళ్ళిపోతామని కాదు. అంటే జాతి నేను కూడా ఎలా చేయాలి? నేను కూడా అలా చేయాలని ఆశ చెప్పండి. ఆశలో ఉండేదన్నమాట. దేవుడి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ట్రైనింగ్ చాలా ఉందిరా బాబు, ఆ ట్రైనింగ్ కాదు అని ఈ ట్రైనింగ్లో దేవుడు తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగాక. అంత గమ్మటి జాతి వేస్తుండి దేవుడి బిడ్డలమైన మనము వారికి ఏ ఆనందం దొరికిందంటే మనుషుల ద్వారా వచ్చే ఆనందము కాదు, పొగిడే ఆనందాలు కాదు, కానీ చేపుండి వెళ్ళిపోయే ఆనందాలు కాదు, శాశ్వతమైన ఆనందం. చెప్పండి. అందరూ అంటే శాశ్వతమైన ఆనందం. ఇంకా పిల్లలకి అర్థం వాళ్ళు శాశ్వతమైన నాలుగు బయట చెప్తున్నావు. దేవుడి స్తోత్రం. ఏ ఆనందం? శాశ్వతమైన ఆనందం అనమాట. దేవుడి మహిమ కలుగాక. ఈరోజు జాతి వేస్తుంది ఇంతోడికి వాక్యం అర్థమైపోయింది, అంతోడికి వాక్యము అర్థమైపోయింది. దేవుడికి మహిమ కలుగాక. అంత గమ్మట్టి అప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చెప్పాడు. దైవజన్ని పోలి నడుతున్నారంట. మాట్లాడాలి. దైవజన్ని పోలి నడుతున్నారంట, ప్రభుని పోలి కూడా నడుతున్నారట. చదవండి కింద అదే మాటలు ఉంటుంది ఇందాక. మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును చెప్పండి. మమ్మను ప్రభును పోలి నడుచుకొనిన వారైతిరి. చాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. అందరు చెప్పాలి దేవుడికి మహిమ కలుగాక. అంటే ప్రభు ఎలా నడిచారు? ఎవరు బోధించారు? పౌలు గారు. మీకు అర్థమైందా? మరి ప్రభు నాకు చూడలేదు కదా. ప్రభు ఎలా నడిచారు, ఏం చేశారు అని ప్రేమ ఏంటో ఎవరు బోధించేవారు? పౌలు గారు బోధించేవారు. బోధించేటప్పుడు వాళ్ళు వేసిండు మనం ఆరోగ్యన్న ప్రభు ఇలాగా నడిచాడు కనుక మనం కూడా చెప్పండి, మనం కూడా అలాగే నడవాలని చెప్పేసి చెప్పబడిన వాక్యం నమ్మి జాగ్రత్త వేస్తుండి ప్రభువును పోలేమో పౌలు గారు నడుచుకునేవారు. మీకు అర్థమైందా అమ్మ? అందరికి అర్థమవుతుందా? ఏదో కొందరు కోపంగా చూస్తున్నారు నా మీద. ప్రభువును పోలి పౌలు గారు నడుచుకున్నారు. పౌలు గారిని పోలి పౌలు గారిని ప్రభుని కూడా పోలి అది. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనిస్తుంది ప్రియమైన దేవుడా. నిజమే. ఎందుకంటే దేవుడు ఆశ అదే. చెప్పండి. దేవుడు ఆశ చదవండి.
పేతురు రాసిన గ్రంథము 2వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 21 చదువుకుందాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చెప్పండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు, ఎవరి అడుగు జాడలు రండి, తన అడుగు జాడలందు నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచిపోయాను. చెప్పండి, మాదిరి ఇచ్చి, అందు చెప్పాలి, మాదిరి ఇచ్చిపోయాను. దేవుడి స్తోత్రం. ప్రభు ఎవరి కొరకు శ్రమపడ్డారట అమ్మా? మన కొరకు. అంటే మనం వచ్చాక మన కొరకు శ్రమపడ్డా, మనం ఇంకా రాకముందే శ్రమపడ్డా? మన ప్రభుని తెలుసుకున్నాక మన కొరకు శ్రమపడ్డా? ప్రభులోకి ఇంకా మనకు రాకముందే మన కొరకు శ్రమపడ్డాడేనా? ఆయన అడుగుజాడు, చెప్పండి, ఆయన అడుగుజాడుల్లో నడవాలని దేవుడు ఆశ. దేవుడి స్తోత్రం. భక్తుడైన యోబు గారు అన్నాడు, దేవుడు అడుగుజాడులను బట్టి నేను నడిచాను. అంతే, భూమి మీద ఉండగానే ఆయనకి మార్గం చెప్పాడు, నువ్వు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేస్తావు? దేవుని రాజ్యానికి వరులవుతావు. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి జాతి వేసిండి ఆ లక్షణాలన్నీ ఇప్పుడు ఏ సంఘంలోకి వచ్చినాయి అమ్మా? దశలోనికి సంఘంలోనికి వచ్చేసింది. దేవుడు మహిమకలుగాక. భూలోకంలో నా సంఘం గొప్ప, నా సంఘం అని గొప్ప అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాం, కానీ గొప్పలు కాదు. జాతీయుడి ప్రభువు ఉన్న ఆలోచన ఏంటి? తన అడుగు జాడలను బట్టి సంఘము నడవాలి. దేవుడు చెప్పినట్లు దైవజనుడు నడవాలి, దైవజనుడు చెప్పినట్లు సంఘము నడవాలి. ఇటు ప్రభువు చెప్పినట్లు అటు సేవకుడు చెప్పినట్లు కూడా నడిచారట. వారు పోలి. దేవుడి స్తోత్రం. ఇంకా అర్థం ఏంటి? ఇంకా ప్రభువును పోలి నడుచుకున్నారంటే తిరుగుందా సంఘానికి? చెప్పాలి. ఇంకా సంఘానికి తిరగలేదు. ఏమండి, జాగ్రత్త వేస్తుండి ఆ సంఘము ఈ ఆర్పాట్లోకి వచ్చేసిందట. ఎందులోకి వచ్చేసింది? ఈ ఆర్పాట్లోకి వచ్చేసింది. దేవుడి స్తోత్రం. భాగ్యం. దేవుడి స్తోత్రం. వాక్యాన్ని వాళ్ళు అంగీకరించండి. చెప్పండి, వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని పోలు నడుచుకున్నారు కనుక అవును పౌలు గారు అన్నారు, వీళ్ళు ఏర్పాట్లో ఉన్నారు. ఎవరి ఏర్పాట్లోనూ? దేవుని ఏర్పాట్లో ఉన్నారు. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనం ఇంతకంటే నిజమే వాళ్ళు ప్రభుని పోలి నడుచుకున్నారు. అమ్మ చెప్పాలి. దైవజన్ను కూడా మీరు పోండి, మరి పరిశోధన చేయాలి. అలా చూస్తున్నారేంటి? మన చెప్పేస్తున్నాడు ఈయన, పాడుతున్నాడు లేదా, నడుతున్నాడు లేదా అని మీరు కూడా ఏం చేయాలి అమ్మా? పరిశోధన. పౌలు గారు చెప్పారు, దేవుడి స్తోత్రం, నన్ను గురిపెట్టి చెప్పాలి. మీరు గురిపెట్టి చూడండి. దేవుడికి మహిమ కలుగాక. జాతి వేసండి. వారు ప్రభుని గుర్తించారు, ప్రభుని చిత్తాన్ని గుర్తించారు, పౌలు గారిని కూడా గుర్తించారు. అంటే పౌలు గారు అంత గొప్పలు మేము కాదు కానీ చెప్తున్నమాట. దేవుడి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము ఇప్పుడు ఆ సంఘానికి ఉండవలసిన లక్షణాలన్నీ వచ్చినాయి. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరేటండి వాక్యమే మాట్లాడేవారట. ఏం మాట్లాడేవారు? కింద చదవండి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. దేవుడి స్తోత్రం. వాళ్ళలో ఉన్న వాక్యం ఎక్కడ పడితే అక్కడ మోగుతుందంటే వాళ్ళు మాట్లాడితే దానికి అర్థం ఏంటి? దాన్ని మాట్లాడితే దేని పోలి వస్తుంది? వాక్యాన్ని పోలి మాట్లాడుతుంది. దేవుడి స్తోత్రం. చెప్పండి, వాక్యాన్ని పోలి నడువు. ఇంక మీరు కింద చదువుకుంటే పౌలు గారు అంటున్నారు, ఇంక మీకు ఏమి నేర్పించవలసిన అవసరం కూడా లేదన్నాడు ఆయన. మీకు అర్థమైందా? మాట్లాడతలేదు. మీకేమీ నేర్పించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన వత్తే వెళ్ళిపోయేంత సిద్ధపాట్లు మీరు ఉన్నారు. దేవుడికి మహిమ కలుగాక. ఆయన వత్తే వెళ్ళిపోయేంత ఏర్పాట్లో మీరు ఉన్నారు. ప్రత్యేకంగా మీరు చెప్పాలని పని ఏం కూడా లేదు. అంటే ఏంటి? అర్థం ఏంటి? అన్నీ నేర్చేసుకున్నారు వాళ్ళు. చెప్పండి,
అన్నీ నేర్చేసుకున్నారు, ఆత్మ సిద్ధంగా ఉంది. జాగ్రత్త మీకు గమనించండి. ఈ రోజున సంగమా ఇలాగ ఎత్తుగట్టి మనల్ని ప్రభు మెచ్చుకోవాలి. ఎవరు మెచ్చుకోవాలి? ప్రభు మెచ్చుకోవాలి. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. దేవుడి మహిమ కలుగాక. అంతే కాబట్టి ఈ రాకడి దినాల్లో ఉన్న మనము, ఈ కడవరి దినాల్లో ఉన్న మనము కూడా జాతేస్తున్నది. వారు పోలి ఎలా నడుచుకున్నారు, వాళ్ళ విశ్వాసం ఎలా కాపాడుకున్నారు జాతేస్తుంది. మనము కూడా ఆ లక్షణాల్లోకి మనము రావాలి. మొదటిది ఏంటి? విశ్వాసం. రెండోది ఏంటి? ప్రభునందు ప్రేమ. మూడోది ఏంటి? అమ్మా ఓర్పు. నాలుగోది ఏంటి అమ్మా? దేవుడు వారిని ప్రేమిస్తుంది. ఐదోది ఏంటి? పరిశుద్ధాత్మలో ఆనందం. ఆరోది ఏంటి? ప్రభుని పోలి, దైవజన్ని పోలి. ఏడోది ఏంటి? దేవునికి మేము రాత్రి చెప్పిన కదా, 7 దేవుని సాదృశ్యము, సంపూర్ణతకి సాదృశ్యం. దేవుడికి మహిమ కలుగాక. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా హృదయంలో ఏముందంట? ఆమె ఏముందంట? వాక్యం ఉంది కనుక వాక్యమే పలికెత్తున్నారు నోటంట. దేవుడు చూస్తారు. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. ఎందుకంటే ఎన్న వాక్యాన్ని ఇడిచిపెట్టకూడదు. ఎన్న వాక్యాన్ని ఇడిచిపెట్టకూడదు. రాత్రి వాక్యం చెప్పాను. 7 అంకి మీద 7 ఎన్ని ఆగండి. దేవుడు చూస్తారు. చెప్పాలి. ఎన్ని సబ్జెక్టులు వచ్చినాయి రాత్రా? మళ్ళీ ఎవరిని చెప్తారా? సర్లే, మీరు ఆగండి. దేవుడు చూస్తారు. వెనకలో చెప్పండి. వెనకలు రాత్రి రాళ్ళు మాట పక్కన పెట్టి వచ్చిన వాళ్ళు. నయమేను ఏడ్చాడా? నయమేను 7 సార్లు. ఇంకా అయిపోయినా చనిపోయినోడు బతలేదు. 7 సార్లు 9 చెప్పారా? అది నాకేనా పాలేదా? నాకు కొంచెం ఉందని సంగతి తెలుసు. దేవునికి మేము జాతి మీకు గమనించండి. ఈ రోజున అంత్యకాలంలో, కడవరి కాలంలో, రాకడి దినాల్లో ఉన్న మనమందరం కూడా చెప్పండి, సంఘాన్ని మనం ఏం చేసుకోవాలి? ఆదరణ చేసుకోవాలి. వాళ్ళలో ఉన్న విశ్వాసం క్రియలన్నీ కూడా మనం కూడా పొందుకుంటే, పౌలు గారు అన్నారు, మీకు ఏం నేర్పాల్సిన పని ఏమి? ఆ అధ్యాయం ఉంటుంది, మీరు కింద చదువుకోండి. మీకు ఏం నేర్పాల్సిన పని ఏమి లేదు అంటే అనుభవాలన్నీ కూడా వచ్చాయి లేదా? వాళ్ళకి ఎత్తబడే సంఘంలో ఉన్నారు లేదా? దేవుడికి మహిమ కలుగాక. మనము కూడా ఎత్తబడే సంఘములా తయారు కావాలి. యేసు రాజుగా వచ్చుతున్నాడు, యేసు రాజుగా వచ్చుతున్నాడు. రవి కోటి తేజుడు, రంగమైన దేవుడు, రాజుగా వచ్చుతున్నాడు. యేసు రాజుగా వచ్చుతున్నాడు. భూలోకమంతా క్రైస్తవుడా మరవవద్దు, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి. కనిపెట్టి ప్రార్థన చేయి నుండి
రేపపాటున యేసయ్య సెంతకు చేరాలి. రేపపాటున యేసు రాజుగా వచ్చుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ఆ లక్షణాల్లో ప్రతి ఒక్క విశ్వాసలో కనపడాలి. పౌలు గారు ఈ ఆర్పాట్లకు వచ్చేస్తారు అన్నాడు. చెప్పండి ఎందులోకి అంటే వాళ్ళు ఇంక జాతీయ లోకానికి వేరయ్యారు, దేవునికి దగ్గర అయ్యారు, ప్రభుని పోలి నడుచుకున్నారు. ఇంకా అర్థం ఏంటంటే వాళ్ళందరూ ఏ గుంపులో ఉన్నారు? ఎత్తబడే నిత్య రాజ్యానికి వారసులు ఈ గుంపులోనికి ఉన్నారు. దేవుడి మహిమ కలుగాక. అండి ఇంకా మీరు 2 రాజ్యాల్లోకి వెళ్తే ముగిస్తాను. కానీ మా మహిమ మా ఆనందము మీరే కదని ఆ సంఘంతో ఆ పౌలు గారు చాలా సంతోషపడ్డారు. దేవుడి స్తోత్రం. మా ప్రయాస వ్యర్థము కాలేదు అని. నిజమే, ఈరోజు దేవుడి పిల్లలమైన మనం మీ ప్రయాస అయినా మా ప్రయాస అయినా వ్యర్థము కాకూడదు. ఎత్తిగట్టి చెప్పండి, రేపండి. క్రైస్తుడా మరవద్దు. ఏం మరవద్దు? రాకడ మరవద్దు. రాకడ సుసులన్నీ కూడా జరిగిపోతున్నాయి కనుక ఎవరికి వాళ్ళవి ఆత్మీయంగా సిద్ధపడి ఆయన ప్రభు సిద్ధమైతే ఆయన వద్దులోకి సజీవంగా ఉంటే ఎత్తపడి గుంపులోకి మనము ఉండాలి. అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక.